మనం అమరావతిని ఆ రకం కావాలని కోరుకుందాం. ఒక 20 సంవత్సరాలు పట్టిద్దా సార్? హైదరాబాద్ తరహా అమరావతి అవ్వాలంటే 20 నుంచి 25 సంవత్సరాలు పట్టొచ్చా? అంటే నిర్ణయాల్లో వేగవంతం ఉండి ఈ యొక్క ప్రభుత్వాల్లో కన్సిస్టెన్సీ ఉండి, అంటే ప్రజలు కూడా దాన్ని ఆలోచన చేసి కన్సిస్టెన్సీ ఉంటే 10-15 సంవత్సరాలు అయిపోతుంది. కాకపోతే మళ్ళీ ప్రజలు మళ్ళీ ప్రభుత్వాలు మారిస్తే పాలసీలు మారుతాయి. ఒక రాజధాని ప్లేస్ 3 రాజధానులు జుట్లు పట్టుకు పీక్కుని మళ్ళీ చివరికి ఏ రాజధాని లేకుండా మనం వలస కాంతశేఖర్లాగా ఈ రోజు కూడా కొట్టుకు తెచ్చేలాగా తయారు కాకుండా ప్రజలు కూడా దీని మీద స్పష్టత రావాలి. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వాలకు ఒక స్థిరత్వం ఇవ్వాలి. ప్రభుత్వాలకు స్థిరత్వం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మీరు చెరుకు రసంలో చెరుకు పెట్టినట్లుగా మీరు వాళ్ళ దగ్గర నుంచి మీరు చేయించుకోగల కెపాసిటీ ఉండాలి. శాంతిప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు అండ్ కో అందరూ కూడా రాక్షస మనస్తత్వం కలిగిన వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆదాన్ని పెట్టుబడి పెడితే మీకు చేదుగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్టుబడి పెడితే మీరు ఆహా ఓహో అని పొగిడేవారని చెప్పేసి అంటా ఉన్నారు. సార్ రాజకీయ విమర్శలు చేయటం వేరు, కానీ ఇక్కడ నైతికత అనేది ఒక ప్రశ్నార్థం అవుతుంది. స్పష్టంగా ఛార్జ్ ఫ్రేమింగ్ ఉంది అక్కడ. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పేరు లేదు తప్పితే ఆ ఇది ఉంది. పరువు పోయినట్టేగా, పోయినట్లే కదా. చేసుకోవడం వల్ల ఇక్కడ అది మనకు నేరం కాదు, కానీ వాళ్ళకి అది నేరం. బ్రహ్మనాయుడు గారు, ఏ నైతికత గురించి మాట్లాడుతున్నాం బ్రహ్మనాయుడు గారు? మనం ఎవరి నైతికత గురించి మాట్లాడుతున్నాం? అమరావతి ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా తయారైంది. అమరావతిలో సామాన్యుడికి చోటు లేదు. ఇటువంటి ఒక కాంక్రీట్ జంగిల్ మనకు అవసరం లేదు. నా మనసుకు కర్నూలు మాత్రమే రాజధాని. నా మనసుకి ఈ రోజు కూడా కర్నూలు మాత్రమే రాజధాని. గతంలో రికార్డు చూపిస్తా. కొంచెం క్రాస్ టాక్ ఆగండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే నేను 3 రాజధానులకు వ్యతిరేకం, కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక రాజధానిగా నేను వైజాగ్ ని ప్రకటిస్తున్నాను అని ఇప్పటి ముఖ్యమంత్రి గారు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు. మేము 3 రాజధానులకు వ్యతిరేకం అండి, మీరు మళ్ళీ మర్చిపోవాకండి. కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక రాజధాని మాత్రం వైజాగ్ నగరం, అమరావతి కాదు. అమరావతి అనేది ఒక కాంక్రీట్ జంగిల్ లాగా తయారవుతుంది. దీనిలో సామాన్యులకు ప్రవేశం లేదు అని ఈ రోజు డిప్యూటీ సీఎం గారు ఆ రోజు అమరావతిలో భూములు సేకరించే విధానాన్ని వ్యతిరేకిస్తూ చేసినటువంటి ఒక వ్యవస్థ పత్రికా ప్రకటనలోనే 2 లక్షల రూపాయల ఖరీదైన పుస్తకాలు చదివానని ఆయన అంటే 2 లక్షల పుస్తకాలు చదివారని చెప్పేసి దాన్ని వక్రీకరించేస్తారు. వక్రీకరించడం గురించి కాదు నేను మాట్లాడేది, నైతికత గురించి మాట్లాడతాను. నైతికత అంటే ఏంటంటే 1,00,000 కోట్ల రూపాయలు బోఫోర్స్ కుంభకోణం గురించి మనం మాట్లాడటం కాదు. 56,000 కోట్ల రాఫెల్ కుంభకోణానికి పునాది పడినటువంటి ఒక చర్చానీయాంశమైనటువంటి ఒక పార్టీతో మనం ఈ రోజున ప్రయాణం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. మనం నైతికత గురించి మాట్లాడడం ఏంటి? రైట్ 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 శాంతిప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటన అభివృద్ధి జరగాలి ప్రాంతాల్లో, సమగ్ర అభివృద్ధి జరగాలన్నారు తప్పితే 3 రాజధానులు అక్కడ దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి 4 ముఖ్యమంత్రులకి సడన్ గా మనకి విశాఖపట్నం ఈ రోజు కాదు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కానీ ఆనాడు వరంగల్ లేదు, విజయవాడ లేదు, విశాఖపట్నం తెలుసుకోండి. మీకు తెలియకపోతే తెలుసుకోండి. అప్పటికే ఉంది విశాఖపట్నంలో. కేసీఆర్ నాట్ చంద్రబాబు నాయుడు. ఓకే ఓకే, హైటెక్ నాట్ ఓన్లీ హైటెక్ సిటీ, శాంతిప్రసాద్ గారు, వెంకటేష్ గారు. సో ఫైనల్గా ప్రధానమైనటువంటి మన చర్చ, ఇక రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండొద్దు. రాజకీయాల్లో అందరూ కూడా ఒక మంచి వాతావరణంలో చర్చించుకోవాలి. రాజకీయ నాయకులు అందరూ కూడా మంచి వాతావరణంలో ఒకరికొకరు విష్ చేసుకునేటువంటి వాతావరణం ఉండాలి. ప్రజల కోసం చర్చలు జరగాలి, కానీ వ్యక్తిగతంగా దోషం వద్దు. ప్రజల కోసం వారు ముందుకు వెళ్ళాలి, కానీ సంక్షేమం కోసం ముందుకు వెళ్ళాలి, వ్యక్తిగతంగా అయితే వద్దు.
రైట్ 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 సమయం లేదు శాంతిప్రసాద్ గారు, ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. శాంతిప్రసాద్ గారు, వెంకటేష్ గారు, రైట్ అందరూ పేరు పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు బాలశౌరి గారు ఏదో ఫైర్ అయ్యారనేటువంటి ఒక అంశం తెర మీదకి వచ్చింది. సాక్షాత్తు మన ఇంటర్వ్యూలోనే నాతోనే బాలశౌరి గారు మన ప్రైమ్ లైన్ ఇంటర్వ్యూలో మరి ఆయన చెప్పినటువంటి పరిస్థితి అంటే ఎందుకు రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా క్లోజ్గా ఉండకూడదు, వారి మధ్య ఏమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా, వారి మధ్య ఏమన్నా ఫ్యాక్షన్ తగాదాలు ఉంటాయి. అఫ్కోర్స్ కొన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఇరు పార్టీల నేతల మధ్య చాలా నియోజకవర్గాల్లో ఫ్యాక్షన్ తగాదాలు ఉన్నటువంటి మాట వాస్తవం, అది అప్పుడు. సో ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా కార్పొరేట్ పాలిటిక్స్ అయిపోయాయి. మ్యాక్సిమం దాదాపు చాలా వరకు కూడా ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు రాజకీయాల్లో మనుగడ సాధిస్తున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అయితే ఇప్పుడు రాజకీయాలు కాస్త హెల్దీ పాలిటిక్స్గా రూపాంతరం చెందుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఈ 2024 ఎన్నికల తర్వాత. ఏ పార్టీ నాయకుడితోటైనా మాట్లాడొచ్చు స్వేచ్ఛగా, కనిపించినప్పుడు హాయ్ హలో అని చెప్పేసి గౌరవంగా పలకరించుకోవచ్చు, ఒకరికొకరు గౌరవవందనం చేసుకోవచ్చు, ఒకరి పుట్టినరోజుకు మరొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవచ్చు, ఒకరు ఇంట్లో ఏదన్నా అపశృతి జరిగినా లేకపోతే ఏదైనా కష్టాల్లో ఉన్నా ఇంకొక పార్టీకి సంబంధించిన నేత ఖచ్చితంగా వారిని పరామర్శించవచ్చు, వారికి ధైర్యాన్ని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది మానవ సంబంధాలను కూడా కొనసాగించేటువంటి ఒక అంశంగా మనం దీన్ని పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ విధమైనటువంటి హెల్దీ పాలిటిక్స్ ఈ రాష్ట్రానికి అత్యవసరం. ఈ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఖచ్చితంగా అవసరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ పార్టీల నాయకులు ఒకరికొకరు ఎప్పుడైతే విభేదాలు, ఒకరి మీద ఒకరికి ఘర్షణలు, ఒక ఫ్యాక్షన్ వాతావరణం నెలకొందో ఆటోమేటిక్గా మండల గ్రామ స్థాయిలో కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులైనప్పటికీ కూడా వారు ఇరు పార్టీలో ఉన్నప్పటికీ ఒకరి మీద ఒకరు విద్వేషాలు చెలరేగేటువంటి అంశం, వీరింట్లో ఫంక్షన్కి వారు వెళ్ళరు, వారింట్లో ఫంక్షన్కి వీరు వెళ్ళేటువంటి పరిస్థితులు గ్రామాల్లో లేవు. కానీ ఆ పరిస్థితులు మారాలి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాల గురించి మాట్లాడుకోవాలి. ఎవరికి నచ్చినటువంటి రాజకీయ పార్టీకి వారు వేసుకోవచ్చు ఓటు, ఎవరికి నచ్చినటువంటి రాజకీయ పార్టీ అధినేతకి వారు ఖచ్చితంగా మద్దతు ఇచ్చుకోవచ్చు. సో ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ కూడా, ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా కలిసిమెలిసి ఉండాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ ఎన్నికల్లో మాత్రమే ఖచ్చితంగా ప్రత్యర్థులుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఫైట్ చేసినప్పటికీ కూడా, ఏ రాజకీయ పార్టీ అధినేత ఫైట్ చేసినప్పటికీ, ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఫైట్ చేసినప్పటికీ కూడా ప్రజల కోసమే, ప్రజా సంక్షేమం కోసమే, ప్రజా సమస్యలు తీర్చడం కోసం మాత్రమే ఫైట్ చేస్తారు. కానీ వ్యక్తిగత ఫైటింగులు, వ్యక్తిగత దోషంలు ఖచ్చితంగా ఉండకూడదు. అయితే గత 5 ఏళ్ల పాలనకు భిన్నంగా అయితే ప్రస్తుతం కాస్త ఆ పరిస్థితులు అయితే మారుతున్నట్టయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. దానికి నిదర్శనమే బొత్స సత్యనారాయణ గారు లాంటి ఒక సీనియర్ నాయకుడిని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయనకి విష్ చేయటం, ఆయన ఆలింగనం చేసుకోవటం అయితే మీరు విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా అయితే చూడవచ్చు. సో ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణాన్ని అయితే ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నట్టుంది. ఇదే వాతావరణం కొనసాగాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటూ ఉంటారు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కోరుకుంటారు. ఆయన ఆ రాజకీయ పార్టీలకు సంబంధించిన అధినేతలు కోరుకుంటారా లేదా అనేది అయితే ఒక ప్రశ్నార్థకం. ఎందుకంటే జనసేన అధినేత అయితే దాన్ని కోరుకుంటున్నట్టు స్పష్టంగా కనపడతా ఉంది. మరి టీడీపీ అధినేత కోరుకుంటారా లేదా, వైసీపీ అధినేత, మరి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారిని ఆలింగనం చేసుకున్న తర్వాత మరి బొత్స గారు గతంలో బాలశౌరి గారిని ఏ విధంగా మాట్లాడారో, ఏ విధంగా బాలశౌరి గారి మీద ఆయన ఒక వ్యక్తిగత కోపాన్ని పెట్టుకున్నారో, నువ్వు ఏ విధంగా రేవంత్ రెడ్డి ఫంక్షన్కి వెళ్తావు అనేటువంటి అంశం. సో మరి ఇప్పుడు అలాంటి పరిస్థితులే బొత్స సత్యనారాయణ గారికి కూడా వస్తాయా లేదనేటువంటి అంశాలు అన్నీ కూడా మనం అయితే చర్చించాల్సిన పరిస్థితి ఉంది. అదే ప్రస్తుతం ఈ డిబేట్లో మనతోటి పాల్గొనడం కోసం